హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి చూద్దాము. మరియు ఈ గోపాల అప్లికేషన్ సంబంధించిన సమాచారం చూద్దాము. మరియు తరచూ వార్తలు చూస్తున్నాం సెక్యూరిటీ సంబంధిత అంశాలు, వై కేటగిరీ సెక్యూరిటీ అని ఇటీవల వార్తలు నిలుస్తుంది, అదేంటో చూద్దాము. మరియు దాంతోపాటు ఈరోజు రాష్ట్రీయ గోకుల్ మిషన్ వార్తలు నిలిచింది, ఓల్డ్ ప్రోగ్రామే మళ్ళీ వార్తలు నిలిచింది, ఏంటో చూద్దాము. మరియు ఈరోజు ఒక రైల్వే స్టేషన్, కర్ణాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్ని ఒక ప్రముఖ వ్యక్తి పేరు మీదుగా మారుస్తున్నట్టుగా కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది, అదేంటి. మరియు గోవింద్ వల్లభ్ పంత్ గారి 133rd బర్త్డే సెలబ్రేషన్ జరిగాయి సెప్టెంబర్ 10న, అదేంటో చూద్దాము. మరియు ఆత్మహత్యలపై అవగాహన కలిగించడానికి ఆత్మహత్య నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా ఒక డే అనేది వార్తలు నిలిచింది, అదేంటో చూద్దాము. మరియు వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధిత అంశం, ఈరోజు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ప్రారంభమైంది, తాడేపల్లి నుండి ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది, అదేంటి. మరియు ఒక్కొక్క అంశం వార్తలు నిలిచిన పరేష్ రావల్ గారు ప్రముఖ వ్యక్తి ఈరోజు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు సంబంధించి చీఫ్గా నియమితులయ్యారు ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా, అదేంటి. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మిస్లేనియస్ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్క అంశాన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ మనం చూద్దాము. సో ముందుగా ఈరోజు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. సో సెప్టెంబర్ 10వ తేదీన వార్తాపత్రికలో కనబడుతోంది, కానీ దీని గురించి ఆల్రెడీ మనం ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాం. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినప్పుడే దీని గురించి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకున్నాం. ఈరోజు దీనికి సంబంధించి అమల్లోకి వచ్చింది ఈ కార్యక్రమం ఏంటి, అసలు దేనికి సంబంధించిందో చూద్దాం. సో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. సో ఇటీవల వార్తలు నిలిచింది సెప్టెంబర్ 10వ తేదీన, సెప్టెంబర్ 10న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు డిజిటల్గా ప్రారంభించారు. సో వర్చువల్గా ప్రారంభించబడిన పథకము. అండ్ గుర్తుంచుకోండి, కోవిడ్-19కి సంబంధించిన ప్రభావము ప్రతి ఒక్క రంగం పైన ఎంత దారుణంగా పడుతుందో మనం చూస్తున్నాం. అన్ఎంప్లాయ్మెంట్ చూస్తున్నాము, పర్యాటక రంగానికి సంబంధించి గ్లోబల్ జీడిపిలో ఎంత శాతం పడిపోయిందో చూసాము. సో విద్యా వ్యవస్థ పైన ఎంత ప్రభావం చూపిస్తుందో చూస్తున్నాము. అండ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ పరంగా దాని యొక్క ప్రభావం ఏంటో మనం చూస్తున్నాం. సో కోవిడ్-19 యొక్క ప్రభావం అనేది ప్రతి రంగం పైన పడింది. సింపుల్గా చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. సో ఒక విపత్తుగా గుర్తించాం మనం. అలాంటి కోవిడ్-19 బారిన పడిన భారతదేశం ఏదైతే ఉందో ఆర్థిక పరంగా చాలా వరకు నష్టాలు చూస్తోంది, చాలా రంగాలు కూడా నష్టాలు చూస్తున్నాయి. అందులో భాగంగా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి భారత ప్రభుత్వము ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే పేరిట ఒక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది, మనం చూసాము. 20 లక్షల కోట్లు. సో ఈరోజు ఈ 20 లక్షల కోట్లలో దాదాపు 3 లక్షల కోట్లు ఎంఎస్ఎంఈల కోసం కేటాయించబడ్డాయి. సో ఈ 20 లక్షల కోట్లలో ఒక్కొక్క రంగాన్ని దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టడానికి ఒక్కొక్క రంగానికి రుణాలు ఇవ్వడము, సో ప్రోత్సాహక పథకాలు చేపట్టడం, ఇలా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. సో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది ఫిషరీస్ సంబంధించి మత్స్య రంగం అని ఎక్కడ ఉన్నప్పుడు గుర్తుంచుకోండి, అదే ఫిషరీస్ సంబంధించిన అంశం. సో చేపలకు సంబంధించి ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక బ్లూ రెవల్యూషన్. మళ్ళీ మనకు చరిత్రలో చూస్తూ ఉంటాం మనం, బ్లూ రెవల్యూషన్ అంటే ఏంటి, గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి, వైట్ రెవల్యూషన్ అంటే ఏంటి, బ్లాక్ రెవల్యూషన్ అంటే ఏంటి, రౌండ్ రెవల్యూషన్ అంటే ఏంటి, చాలా చూస్తాం. సో అలా బ్లూ రెవల్యూషన్ చేపల ఉత్పత్తికి సంబంధించి చేపల ఉత్పత్తిని పెంచడానికి భారత ప్రభుత్వాన్ని చేపట్టింది. సో అలాంటి మరొక బ్లూ రెవల్యూషన్ ఈరోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద దాదాపు ఆత్మనిర్భర్ భారత్లో 20,050 కోట్ల రూపాయలు, 20,050 కోట్ల రూపాయలతో ఈరోజు మత్స్య రంగాన్ని గాడిన పెట్టడానికి, మత్స్య రంగంలో ఉత్పత్తి పెంచడానికి మరియు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఫిషరీస్ని డెవలప్ చేసే ఉద్దేశంతో, అంటే మత్స్య రంగానికి సంబంధించి చేపల ఎగుమతిని ప్రోత్సహించడం, మత్స్య రంగం పైన ఆధారపడ్డ ప్రతి వ్యక్తికి కూడా లైవ్లీహుడ్ అనేది ఉపాధిని మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో 20,000 కోట్ల రూపాయలతో రానున్న ఇది ఎప్పటి వరకు అమలవుతుందంటే 2020-21 నుండి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు దాదాపు 70 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తిని టార్గెట్గా పెట్టుకున్నారు. సో అలా మత్స్య రంగాన్ని ఉత్పత్తిని పెంచడం,
మరియు మత్స్యరంగం పైన ఆధారపడి బ్రతుకుతున్న చాలా మంది ఈరోజు చూడండి, భారతదేశంలో తీర ప్రాంతం వెంట బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. మన తీర ప్రాంతం అంటేనే దాదాపు 9 రాష్ట్రాలు ఈరోజు తీర ప్రాంతంతో, అంటే సముద్ర తీరరేఖ ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతాలు బ్రతుకుతున్నారు. రాష్ట్రాలు 9 ఉన్నాయి మనకు తెలుసు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. సో అలా తీర ప్రాంత రాష్ట్రాలైన కోస్టల్ ఏరియాస్ అంటారు. ఈ కోస్టల్ ఏరియాస్ లో నివసించే ప్రజల యొక్క జీవనోపాధి మత్స్యరంగమే. సో ఇలాంటి మత్స్యరంగము మరియు దేశంలో ఇన్లాండ్ వాటర్ ఉంటుంది కదా, అలా నదులపైన ఆధారపడి ఉన్న మత్స్యరంగం పైన ఈరోజు మత్స్యరంగాన్ని ముందున గాడిన పెట్టడానికి, అభివృద్ధి చేయడానికి ఈరోజు భారత ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీ రిలీజ్ చేసింది, దాదాపు 20,000 కోట్ల రూపాయలు. అలా రానున్న 5 ఏళ్ల పాటు 2020-2021 ఆర్థిక సంవత్సరం నుండి 2024-2025 వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో మత్స్యరంగ ఉత్పత్తిని పెంచాలి. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. అండ్ దాంతో పాటు ఫిష్ హార్వెస్టింగ్ సమయంలో ఇప్పటి వరకు ఫిష్ వేస్టేజ్ అని ఉంటుంది. దాదాపు 20-25% హార్వెస్టింగ్ టైంలో వేస్టేజ్ అనేది ఉంటుంది. ఆ వేస్టేజ్ ని 5% to 10% తగ్గించాలి. సో మత్స్యరంగానికి సంబంధించి వేస్టేజ్ ఏదైతే ఉంటుందో హార్వెస్టింగ్ టైంలో పట్టే సమయంలో కానివ్వండి, ఆ వేస్టేజ్ తగ్గించడం, మరియు దీంతో పాటు వీరికి మార్కెటింగ్ సౌకర్యాన్ని సులభతరం చేయడం. అలా మత్స్యరంగాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వము స్పెషల్ ప్రోగ్రాము మత్స్య సంపద యోజన అనే కార్యక్రమం తీసుకొచ్చింది. దీని గురించి ఇన్ డీటెయిల్ మీకు ఇన్ఫర్మేషన్ ఎర్లీగా ఇచ్చాను కాబట్టి ఇది సరిపోతుంది. అండ్ దీంతో పాటు ఇటీవల భారత ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు ఈ పథకాన్ని అని చెప్పాను. సో బీహార్లోని మధేపురా ప్రాంతంలో ఫస్ట్ యూనిట్ ఆఫ్ ఫిష్ ఫీడ్ అంటే ఒక ఫిష్ ఫీడ్ యూనిట్ ని ప్రారంభించారు. అలా ఫిష్ ఫీడ్ యూనిట్ ద్వారా ఏమవుతుందంటే మత్స్యరంగానికి ఆ బీహార్ ప్రాంతంలో చాలా వరకు కూడా ఆర్థిక పరమైన సదుపాయాలు కల్పిస్తారు. అండ్ దాంతో పాటు ఫిష్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమంతో ఈరోజు మొబైల్ విధానంలో కూడా ఫిష్ ఉత్పత్తి, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో ముందుకు రాబోతున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇందులో భాగంగా ఇంకొక యాప్ ని కూడా నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఈ గోపాల అనే ఒక యాప్ ఉంటుంది, అప్లికేషన్, మొబైల్ బేస్డ్ యాప్. ఈ యాప్ ద్వారా ఈరోజు మార్కెటింగ్ సౌకర్యాన్ని సులభతరం చేయడము మరియు పాడి రైతుల కోసము మార్కెటింగ్ సౌకర్యాన్ని అరచేతుల్లో తీసుకువచ్చే ఉద్దేశంతో తీసుకువచ్చారు. ఈ గోపాల అప్లికేషన్ ఇటీవల నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంతో పాటు అంటారు. దేనికి సంబంధించి అంటే మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం, పాడి రైతులకి మార్కెటింగ్ మరియు ఉత్పత్తి సంబంధిత అంశాలన్నిటికీ సంబంధించిన అంశమే ఈరోజు ఈ గోపాల అనే ఒక మొబైల్ అప్లికేషన్. ఇది కూడా ఇంపార్టెంటే. సో దీనికి రిలేటెడ్ గా ఇంకొక అంశం ఈరోజు సెకండ్ టాపిక్, రాష్ట్రీయ గోకుల్ మిషన్. అండ్ గుర్తుంచుకోండి, రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేది కొత్త ప్రోగ్రాం కాదు. 2014లోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 2014 నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ బోవైన్ బ్రీడింగ్ అండ్ డైరీ డెవలప్మెంట్. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ బోవైన్ బ్రీడింగ్ అండ్ డైరీ డెవలప్మెంట్ లో భాగంగా ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ కార్యక్రమం తీసుకొచ్చింది 2014లో కేంద్ర ప్రభుత్వం. దేశమంతా కూడా పాడి ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో, అండ్ ఇటీవల కాలంలో మనం తరచూ చూస్తున్నాం, కృత్రిమ గర్భధారణ ద్వారా పశువుల యొక్క జనాభాని పెంచే ఉద్దేశానికి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అని. ఎందుకంటే ప్రస్తుతం జనాభా పెరుగుదలని మనం చూస్తున్నాం. దీంతో పాటు సమాంతరంగా ఈ పాడి యొక్క ఉత్పత్తిని కూడా పెంచాలి, అలా కృత్రిమ గర్భధారణ ఈ పశువుల్లో జరిపించాలని చెప్పేసి అలా సిరంజెస్ ద్వారా కూడా ఇటీవల కాలంలో సెమెన్ ఎక్కించడం అవి చూస్తున్నాం మనం. సో అలా ఈ రోజున కృత్రిమ గర్భధారణ పథకాల్లో దేశమంతట్లో కూడా ఆల్మోస్ట్ కేంద్రం ఇచ్చిన టార్గెట్ లో 90% టార్గెట్ ని తెలంగాణ ప్రభుత్వం రీచ్ అయిందని కూడా మనం నేర్చుకున్నాం క్రితం క్లాస్ లో. సో అలా కృత్రిమ గర్భధారణ కార్యక్రమం మరియు గోవులకు సంబంధించి లేదా పాడి పశువులకు సంబంధించి వాటి యొక్క జనాభాను పెంచే ఉద్దేశము ఈ పథకాన్ని 2014 తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఈ ప్రోగ్రామ్ యొక్క ఎక్స్టెన్షన్ ఇటీవల వార్తల్లో నిలిచింది. అదేంటంటే సెమెన్ స్టేషన్ల ఏర్పాటు. సో పశువుల వీర్యానికి సంబంధించి కొన్ని కేంద్రాలను ఏర్పాటు. ఎక్కడ ఏర్పాటు చేసింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం అంటే పునియా. ఎక్కడ ఉంది? బీహార్లో ఉంది సెమెన్ స్టేషన్.
సో పశువుల వీర్యం అని చెప్పాను ఇందులో, పశువుల వీర్యాన్ని సెలైన్ ద్వారా ఎక్కించి కృత్రిమ గర్భధారణ చేపిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం పశువుల యొక్క ఉత్పత్తిని పెంచాలి, అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ మంచి కార్యక్రమం. అండ్ దీనికి ఇన్నేం చేస్తారంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఇంత టార్గెట్ ఇస్తారు, ఈ సంవత్సరంలో మీ ప్రభుత్వం ఇన్ని కృత్రిమ గర్భధారణ జరపాలి, ఇంత రకంగా పాడి పరిశ్రమ యొక్క ఉత్పత్తిని పెంచాలని చెప్పేసి టార్గెట్ ఉంటుంది. అందులో దేశంలోనే టాప్ లిస్ట్ లో తెలంగాణ ఉంది. సో మరియు దీంతో పాటు ఇంకొకటి ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ల్యాబొరేటరీస్ ఎక్కడ ఏర్పాటు చేసిందంటే పాట్నా, బీహార్. ఎందుకు చెప్తున్నా అంటే ఇందాక బీహార్ ప్రాంతం కేంద్రంగానే ఇంతకుముందు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని వర్చువల్ గా నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. మధేపుర ప్రాంతం గురించి చెప్పాను కదా, ఇది కూడా ఈ రోజు వార్తలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము. అలా సెమెన్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేసింది ఇటీవల అంటే పునియా ప్రాంతం. మరియు దాంతో పాటు ఇన్విట్రో ఫర్టిలైజేషన్ స్టేషన్ ల్యాబొరేటరీ, అంటే ఇన్విట్రో అంటే ఏంటంటే మనకి టెస్ట్ ట్యూబ్ బేబీ లాగా. సో అలా టెస్ట్ ట్యూబ్ ఆధారంగా ఈరోజు కృత్రిమంగా పిండాన్ని డెవలప్ చేయడం అన్నట్టు, అలా ఇన్విట్రో ఫర్టిలైజర్ కేంద్రాన్ని పాట్నా ప్రాంతంలో ఏర్పాటు చేసింది. మరి దీంతో పాటు ఈరోజు గోరక్షణ కానివ్వండి, పాడి పశువుల రక్షణ కానివ్వండి, ఇలాంటి అంశాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తరచూ వీటికి సంబంధించి జనాభాని పెంచే కార్యక్రమాలు చేస్తుంది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే పాడి పశువులు అనేవి మనకు వ్యవసాయ రంగంలో జీడిపిలో మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మనం చూసాం నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2020-2021 ఎకనామికల్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఆర్థిక సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో భారతదేశ జీడిపి 23.9% పడిపోయిందన్నాను. అన్ని రంగాలు పడిపోయినాయి, కానీ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు మాత్రము ప్లస్లో ఉన్నాయి, +3లో ఉన్నాయి. అంటే అది ఒక్కటే వృద్ధి రంగంలో ఉంది. సో వ్యవసాయ రంగం మంచి వృద్ధిలో ఉంది కాబట్టి అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వ్యవసాయ రంగం కింద పాడి పశువుల జనాభా కానివ్వండి అనుబంధ రంగాల్లో వస్తాయి, అండ్ ఉద్యానవన పంటలు కానివ్వండి, అడవులు కానివ్వండి, అవన్నీ కూడా వ్యవసాయ రంగం కింద వస్తాయి. సో వీటన్నిటిని కూడా మరింత గాడిన పెట్టే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది. అండ్ ఇంకొక అంశం ఏంటంటే ఆర్టికల్ 48 కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో గోదాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం అని మీకు చెప్పాను. సో గోదాన్ కానివ్వండి, ఏదైనా సరే ఈ రోజు పశువులకు సంబంధించి కానివ్వండి, గోవులకు సంబంధించి కానివ్వండి, ఒక ఆర్టికల్ గుర్తుంచుకోండి రాజ్యాంగంలో, ఆర్టికల్ 48 మోస్ట్ ఇంపార్టెంట్. వ్యవసాయానికి ఉపయోగపడే జీవజాతులను ఎట్టి పరిస్థితులను చంపకూడదని చెప్పేసి ఈ రోజు గోవధ నిషేధ చట్టం తీసుకొచ్చినా కూడా అది ఆర్టికల్ 48 ఆధారంగానే ఉంటుంది. సో ఆర్టికల్ 48 ఇక్కడ లింక్ చేసుకోండి, ఇది ఒక అంశం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక అంశం ఈరోజు తరచూ వార్తలు చూస్తున్నాం మనం, సెక్యూరిటీ సంబంధించిన అంశం, రక్షణ విషయంలో సెక్యూరిటీ రక్షణకు సంబంధించి ఇటీవల కంగనా రనౌత్ గారు, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గారు తరచూ వార్తలు ఇస్తున్నారు. కంగనా రనౌత్ వర్సెస్ రౌత్, ఎవరు? సంజయ్ రౌత్ మనకి శివసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఇటీవల తను కీలక పదవిని కూడా చేపట్టారు. సో ఇటీవల మహారాష్ట్రకి బీహార్కి మధ్యలో మాటల యుద్ధం పెరుగుతుంది కేవలం సుశాంత్ సింగ్ మరణం ఆధారంగా. అలా ఈ రోజు కంగనా రనౌత్ ఎవరైతే ఉన్నారో కంగనా రనౌత్ గారు తన యొక్క భద్రతా సమస్యల దృష్ట్యా ఇటీవల కాలంలో చాలా యాక్టివ్ అయిపోయారు. మనం చూస్తున్నాం తన యొక్క భావ ప్రకటన స్వేచ్ఛకును విపరీతంగా వాడుతున్నారు. సో అందులో భాగంగా కంగనా రనౌత్ ఈ రోజు మహారాష్ట్ర ప్రభుత్వం పైనే చాలా విమర్శలు చేస్తున్నారు. అందులో భాగంగా తనను చూసాం మనం, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వము తన యొక్క అధికారిక కార్యాలయం కంగనా రనౌత్ యొక్క ఇంటిని కూడా కూలగొట్టడం మనం చూసాము, అలా కోర్టు స్టే ఇచ్చే లోపలనే. సో అలా ఇటీవల తన యొక్క భద్రతా కారణాల దృష్ట్యా సెక్యూరిటీని పెంచుతున్నాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చింది. వై కేటగిరీ అంటే మంచి సెక్యూరిటీ. ఏంటంటే భారతదేశంలో సెక్యూరిటీకి సంబంధించిన అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది, కొంతమంది కీలకమైన వ్యక్తులకి సెక్యూరిటీని పెంచే ఉద్దేశం. అలా ఇటీవల కాలంలో కూడా చూసాం మనం, ఆంధ్రప్రదేశ్ సంబంధించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఎందుకంటే ఎన్నికల సంఘం సంబంధించి ప్రభుత్వానికి తనకు మధ్యలో ఏర్పడ్డ వివాదం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సెక్యూరిటీ సంబంధించిన అంశాలన్నీ కూడా చూస్తుంది. సో తనకు లెటర్ పెట్టుకున్నారు, ఏమన్నారు? నా యొక్క శాంతి భద్రత సమస్య ఏర్పడింది, ప్రభుత్వం నుండి నాకు ప్రాణహాని ఉందంటే సెక్యూరిటీని పెంచారు. అలా ఒక వ్యక్తికి సెక్యూరిటీని కల్పించాలి, వార్తలు నిలిచిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో ఉంటుంది. సెక్యూరిటీ సంబంధించిన అంశాలు ఎవరికైనా కూడా ఎంతటి సెక్యూరిటీ ఇవ్వాలి, ఎంత సెక్యూరిటీ తగ్గించాలి, ఎంత సెక్యూరిటీ పెంచాలని చెప్పేసి ఇటీవల కంగనా రనౌత్కి వై కేటగిరీ సెక్యూరిటీని కేంద్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది. అందుకోసమే కదా ఇటీవల మహారాష్ట్రలో కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి, ఎందుకంటే బీజేపీ ప్రతినిధిగా మాట్లాడుతుందని చెప్పేసి అంటున్నారు. సో అలా సెక్యూరిటీ సంబంధించి ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీ అంటారు, వై కేటగిరీ సెక్యూరిటీ అంటారు, వై ప్లస్ అంటారు, జెడ్ కేటగిరీ అంటారు, జెడ్ ప్లస్ అంటారు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటారు. సో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్పీజీ. ఈరోజు ప్రధానమంత్రి సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ప్రధానమంత్రి కానివ్వండి తన యొక్క ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వారికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, ఒక రక్షణ వలయం ఉంటుంది. సో అలా ఈ సెక్యూరిటీ విషయంలో కూడా మొబైల్ సెక్యూరిటీ ఉంటుంది, రెసిడెన్స్ సెక్యూరిటీ ఉంటుంది, ఇంటి వద్ద ఉండే సెక్యూరిటీ కానివ్వండి, మొబైల్ సెక్యూరిటీ కానివ్వండి. అలా ఈ సెక్యూరిటీ సంబంధిత అంశము
అత్యున్నత కేటగిరీ మనకు Z++ కేటగిరీ అనేవి మంత్రులకు కానివ్వండి, హోంశాఖ మంత్రులకు కానివ్వండి, ఎస్పీజీ ప్రధానమంత్రికి కానీ ఉంటాయి అన్నట్టు. అలా ఇవన్నీ కూడా కేటగిరీలు 6 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. అలా ఒక వ్యక్తికి ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన నివేదిక ఆధారంగా మరియు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఈ 2 సంస్థలు కూడా ఎవరైనా వ్యక్తి కీలకంగా రక్షణ సంబంధిత సమస్య విషయంలో ఉంటే ఆ వ్యక్తికి సెక్యూరిటీని పెంచండి అని కేంద్ర ప్రభుత్వానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి ఫిర్యాదు చేస్తాయి. సో దాని ఆధారంగా ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక వ్యక్తికి సెక్యూరిటీ అనేది ఇస్తాయి. సో అలా ఎక్స్ అనే కేటగిరీ నుండి ఎస్పీజీ అంటే అల్టిమేట్ గా చాలా అత్యున్నతమైన సెక్యూరిటీ బలగం అన్నట్టు. అలా ఎస్పీజీ గ్రూప్ వరకు ఎక్స్, వైఏ, Z+, ఎస్పీజీ ఈ రకంగా వాటి యొక్క స్థానం అనేది ఉంటుంది. లీస్ట్ ఎక్స్ కేటగిరీ ఉంటుంది. సో ఇలా సెక్యూరిటీ సంబంధిత అంశం అనేది ఇటీవల వార్తలు ఇచ్చింది. కంగనా రనౌత్ గారికి వైట్ కేటగిరీ సెక్యూరిటీ అనేది ఇవ్వడం జరిగింది. అదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చరిత్రలో కీలకమైన వ్యక్తి గోవింద్ వల్లభ్ పంత్. అండ్ గుర్తుంచుకోండి, చాలా మంది కాంపిటేటివ్ ప్రిపేర్ అభ్యర్థులు ఏమనుకుంటారంటే వార్తల్లో నిలుస్తున్న వ్యక్తులు వర్ధమాన అంశాలకు సంబంధించినవి చూస్తారు. వార్తల్లో కొత్త నియామకాలు ఏమున్నాయి, సో కొత్తగా ఎవరు ఎటువంటి అవార్డును పొందారు, అవార్డుల విషయంలో కానివ్వండి, కమిటీల విషయంలో కానివ్వండి, లేదా చనిపోయిన వారి విషయంలో కానివ్వండి, అలా వార్తల్లో నిలుస్తున్న వ్యక్తులు వర్ధమాన అంశాలు ఇంపార్టెంటే. కానీ ఎట్ ద సేమ్ టైం చరిత్రలో ఉండే వార్తల్లో నిలిచిన వ్యక్తులు కూడా ఈరోజు ఇంపార్టెంటే. చరిత్రలో చాలా మంది గురించి మీకు చూడండి, తరచు నేను ఏదో ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నాను. ఇటీవల కాలంలో నిన్నటి క్లాస్లో వీర్ సావర్కర్ గారి గురించి ప్రస్తావించాను. అంతకుముందు మీకు వరియన్ కుంజ్ అహ్మద్ హాజీ గారి గురించి మరియు నారాయణ గురు గారి గురించి చర్చించాను ఇటీవల కాలంలో. అండ్ మహాత్మా అయ్యంకాళి గారు. సో ఎవరైతే చరిత్రలో ఇంపార్టెంట్ వారి యొక్క జన్మదినం వస్తుందో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి సంబంధించిన బేసిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఉపయోగపడేటట్టు ఇస్తున్నాను. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి చరిత్రలో ఇంపార్టెంట్ పర్సన్స్ని కూడా ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే వారు కూడా ఈరోజు ఇంపార్టెంటే. ఎందుకంటే ఇటీవల ఎగ్జాంపుల్ చెప్తాను. 133rd బర్త్డే సెలబ్రేషన్స్ గోవింద్ వల్లభ్ పంత్ గారి జన్మదినోత్సవాలు జరిగాయి. గోవింద్ వల్లభ్ పంత్ చరిత్రలో చాలా కీలకమైన వ్యక్తి. భారత ప్రభుత్వము, ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతి గారు కూడా వారిని స్మరించుకున్నారు. 133వ జన్మదినం. ఎందుకంటే చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు ఉన్నాయి ఇంపార్టెంట్. తనంటూ కొన్ని అంశాలు చాలా వరకు ఉద్యమాలు చేశాడు, లేదా ప్రభుత్వ పరంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. సో ఎవరి గోవింద్ వల్లభ్ పంత్ అంటే మనకి అల్మోరా ప్రాంతంలో జన్మించారు. అల్మోరా ఎక్కడ ఉంటుందంటే ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఉంది. కానీ ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది యూపీ నుండి ఏర్పడింది. సో యూపీకి చెందిన యూపీ యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్. తను అల్మోరా అనే ప్రాంతంలో ఉత్తరాఖండ్లో సెప్టెంబర్ 10న జన్మించాడు. 1887లో 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 ఉత్తరాఖండ్ లోని అల్మోరా ప్రాంతంలో జన్మించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ ఆ ప్రాంతం కూడా ఉత్తరప్రదేశ్ ప్రావిన్స్ కిందనే చూసేవారు. సో యూపీ ప్రావిన్స్ కిందనే చూసేవారు. సో అప్పుడు అక్కడ జన్మించిన తర్వాత తాను ప్రేమ సభ అని చెప్పేసి చిన్నతనంలోనే రీఫార్మ్ మూమెంట్స్ తీసుకొచ్చారు. మన చరిత్రలో చాలా రీఫార్మ్ మూమెంట్స్ గురించి చరిత్రకు సంబంధించి బిట్స్ పడుతూ ఉంటాయి మనకి. సో అలా బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించి కానివ్వండి, హిందూ మతానికి సంబంధించి కానివ్వండి, మతాలకు సంబంధించి కానివ్వండి, సంస్కరణోద్యమాలను తీసుకొచ్చాడు గోవింద్ వల్లభ్ పంత్. సో అలా ప్రేమ సభ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత స్వరాజ్ పార్టీతో తన యొక్క రాజకీయ ప్రవేశాన్ని చేశాడు. రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత అత్యంత తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉత్తరప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. అండ్ గుర్తుంచుకోండి, 1955 నుండి 1961 వరకు ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వంలో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో హోం మంత్రిగా కూడా పనిచేస్తారు. హోమ్ మినిస్టర్. సో హోమ్ మినిస్టర్ అంటే మనకు తెలుసు దేశంలో అంతర్గతంగా ప్రతి అంశం కూడా హోంమంత్రిత్వ పరిధిలోనే ఉంటుంది. అందులోనే భాగంగా 1956 మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా కీలకమైన వ్యక్తి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎందుకు కీలకం అంటే 2 తెలుగు ప్రాంతాలు రెండు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాయి. మనం చూసాము చరిత్రలో. తెలంగాణ సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్ర నేర్చుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ సంబంధించి విభజన మరియు సవాలు నేర్చుకుంటున్నాం. సో అలా ఇప్పుడు రాష్ట్రం అనేది విడిపోయింది 2014లో. కానీ అంతకుముందు మనం 2 తెలుగు ప్రాంతాలను కూడా కలవాలని చెప్పేసి పెద్ద మనుషుల ఒప్పందం అనే ఒక నిబంధన ద్వారా, జెంటిల్మెన్స్ ప్యాక్ట్ అంటారు, పెద్ద మనుషుల ఒప్పందం, 2 తెలుగు ప్రాంతాలకు సంబంధించిన పెద్ద మనుషులు అందరూ కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. 2 తెలుగు ప్రాంతాలు కలిసి ఏకమై ఒక పెద్ద రాష్ట్రంగా ఏర్పాటై మేము పరిపాలించుకుంటామని. అలా పెద్ద మనుషుల ఒప్పందంలో కీలకంగా వహించిన వ్యక్తి గోవింద్ వల్లభ్ పంత్. సో అలా మధ్యవర్తిగా ఉన్నాడు. పెద్ద మనుషుల ఒప్పందం ఎవరి పర్యవేక్షణలో జరిగింది అంటే గోవింద్ వల్లభ్ పంత్. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రెండింటికి ఇంపార్టెంటే.
అండ్ చూడండి, ఈరోజు ఆర్టికల్ 3 ఆధారంగా ఒక రాష్ట్రాన్ని 2 లేదా 3గా విడగొట్టాలన్నా, 2 లేదా 3 రాష్ట్రాలను కలపాలన్నా ఏదైనా కూడా ఆర్టికల్ 3 పరిధిలోనే జరుగుతుంది. అదంతా కూడా హోంమంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. అండ్ చూడండి, అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎప్పుడైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు కూడా బిల్ అనేది హోంశాఖ మంత్రి ప్రవేశపెడతారు. అందుకే అప్పుడు హోంశాఖ మంత్రిగా ఉన్న గోవింద్ వల్లభ్ పంత్ గారు 1956 పెద్ద మనుషుల ఒప్పందంలో కీలక పాత్ర పోషించాడు. 2 తెలుగు రాష్ట్రాలు ఏవైతున్నాయో తెలుగు ప్రాంతాలను ఏకం చేసి తెలుగు రాష్ట్రం ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో కీలకమైన వ్యక్తి. అండ్ 1957 1957వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఇచ్చే విశిష్ట పురస్కారం, అత్యంత ప్రతిష్టమైన పురస్కారం భారతరత్న, హైయెస్ట్ సివిలియన్ అవార్డు భారతరత్న, హైయెస్ట్ సివిలియన్ అవార్డు పొందాడు గోవింద్ వల్లభ్ పంత్. 1957లో భారతరత్న పురస్కారాన్ని కూడా పొందిన వ్యక్తి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల మనం అయోధ్య రామ మందిరం గురించి చూస్తున్నాం కదా. అయోధ్య రామ మందిరం మీకు ఇందాక చెప్పాను, యూపీ యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి అని. యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1948, 1949 టైంలో అయోధ్యలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయోధ్య మందిరం ఇప్పుడు ఏదైతే ఉందో బాబ్రీ మసీద్ అంటాము అది. సో ఆ బాబ్రీ మసీద్ సంబంధించి కొన్ని విగ్రహ ప్రతిష్ట కానివ్వండి, చాలా వరకు కొన్ని వివాదాలు కూడా వచ్చినాయి. అప్పుడు ఆ వివాదాల సమయంలో యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా గోవింద్ వల్లభ్ పంత్. మోస్ట్ ఇంపార్టెంట్, చరిత్రలో ఇటీవల సెప్టెంబర్ 10th రోజున తన యొక్క జన్మదినం అనేది జరిగింది. సో అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో తన జన్మదినము 133rd ఇయర్ సెలబ్రేషన్స్, బర్త్ ఇయర్ సెలబ్రేషన్స్ ఇటీవల జరిగాయి. అలా చరిత్రలో ఇంపార్టెంట్ వ్యక్తి ఇప్పుడు మనకు న్యూస్గా అయ్యాడు. సో ఆటోమేటిక్గా రానున్న ఎగ్జామ్స్లో తన గురించి అడగవచ్చు. ఎందుకంటే జస్ట్ 2 to 3 months మధ్యలో ఉంటాయి కదా, అప్పుడు ఇతని గురించి వస్తుంది. ఎందుకంటే ఒక టాపిక్ అనేది ఎలివేట్ అయినప్పుడు అదే ఏరియా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో అలా గోవింద్ వల్లభ్ పంత్ గారు తన పేరు మీద భారత ప్రభుత్వం చాలా స్టాంపులు కూడా తీసుకొచ్చింది. మనం పోస్టల్ స్టాంప్స్ ఉంటాయి కదా, స్టాంపులు కానివ్వండి, ఇప్పటికి కూడా భారత ప్రభుత్వం తరపున చాలా అంశాల్లో తనకు సంబంధించి కీలకంగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు కర్ణాటకకి సంబంధించిన అంశము, కర్ణాటకకి సంబంధించి కాకుండా సెప్టెంబర్ 10th సంబంధించి ఇంకొక అంశాన్ని చెప్తాను. సెప్టెంబర్ 10th రోజున వరల్డ్ డే, ప్రపంచ ప్రసిద్ధి చెందిన దినోత్సవం ఇంకొకటి ఉంది ప్రపంచానికి సంబంధించి. అదేంటంటే సూసైడ్లపై అవగాహన కల్పించడానికి ప్రపంచ దేశాల అందరిలో కూడా ఒక అవగాహన తీసుకొచ్చే దినోత్సవం. సో ఈ రోజు చూస్తున్నాం మనం వర్ధమాన అంశాల్లో తరచూ ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. మీ క్రితం క్లాస్లో కూడా నేను చెప్పాను, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. సో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏదైతే ఉంచి ఇటీవల ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆత్మహత్యకు సంబంధించి మీకు డీటెయిల్స్ చాలా ఇచ్చాను. రైతుల ఆత్మహత్యకు సంబంధించి ఇచ్చాను, ఎంతమంది చేసుకుంటున్నారు, ఏ రకంగా పెరుగుతున్నాయి, ఏ రాష్ట్రంలో టాప్ ఉంది అని చెప్పేసి. అండ్ రోజువారీ కూలీల ఆత్మహత్యలకు సంబంధించిన నివేదిక ఇచ్చాను, ఏ రాష్ట్రం టాప్లో ఉంది అని. నిరుద్యోగులకు సంబంధించిన సమస్యల ఆధారంగా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఏ రాష్ట్రంలో టాప్ ఉందని చెప్పుకున్నాం. సో అలా ఆత్మహత్యలకు సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. సో ఈరోజు ప్రపంచంలో ఆత్మహత్యలకు సంబంధించి ఏ ఒక్క వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోకూడదని ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అవగాహన తీసుకురావడానికి ఒక ఇంపార్టెంట్ డేని సెలబ్రేట్ చేస్తారు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న. సెప్టెంబర్ 10ని ఏమంటారంటే వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే, ఆత్మహత్యల నివారణ దినోత్సవం, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం అన్నమాట. ఆత్మహత్యలు నివారించాలి, ఆత్మహత్యను ఎవరు కూడా ప్రోత్సహించకూడదు. ఎందుకంటే చూడండి, యంగ్ స్టార్స్, మనం ఇటీవల కాలంలో చాలా వివాదాలు అవుతున్నాయి. బీహార్ మహారాష్ట్ర మధ్యలో ఒక వివాదంగా నిలిచిన అంశం సుశాంత్ సింగ్ మరణం గారు. సో తనతో పాటు ఇటీవల కూడా చూడండి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక ప్రముఖ నటి, ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ కూడా చనిపోవడం. అలా చాలా మంది ఈ రోజు చాలా సమస్యల కారణంగా వారి జీవితాన్ని యంగ్ ఏజ్ లోనే సూసైడ్ చేసుకుంటున్నారు. మనం దానికి సంబంధించి కూడా చూస్తున్నాం రిపోర్ట్లని, ఇటీవల కాలం మీకు చెప్పిన రిపోర్ట్స్. సో ఏ రకంగా నిరుద్యోగులు మనస్తాపం చెందుతున్నారు, చిన్న పిల్లలు, కాలేజీ పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఆత్మహత్యలు నివారించడానికి భారత ప్రభుత్వం ఏం చేస్తుంది అంటారు ఎగ్జాంపుల్ మెయిన్స్లో. ఇటీవల కాలం మనం చూసాం, మనోదర్పణ అనే ఒక పోర్టల్ తీసుకొచ్చింది హెచ్ఆర్డి మంత్రిత్వ పరిధిలో. మనోదర్పణ తీసుకొచ్చి ఏం చేసింది, ఎవరైతే మానసికంగా ఇబ్బంది పడుతున్నారో, మానసికంగా కృంగిపోతున్నారో, డిప్రెషన్ ఈజ్ ద ప్రైమరీ కాజ్ ఫర్ ఎనీ సూసైడ్. ఎవరైనా కూడా డిప్రెషన్కి లోన్ అయ్యి సో మానసికంగా ఒంటరిగా ఫీల్ అవుతున్నారంటే వారే ఎక్కువ సూసైడ్ చేసుకున్నారు. చాలా రిపోర్ట్స్ వచ్చినాయి. సో అలాంటి డిప్రెషన్ కానివ్వండి, మానసికంగా బలహీనంగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మనోదర్పణ్ పోర్టల్ ద్వారా సహాయం పొందొచ్చు అని చెప్పేసి క్రితం మనం చూసాము. అంతేందుకు నిన్నటి క్లాస్లో మీకు చెప్పాను, కిరణ్ అనే ఒక హెల్ప్ లైన్ ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది, సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ అని చెప్పేసి. సో కిరణ్ హెల్ప్ లైన్ అని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది. ఎవరైతే విద్యార్థులు కానీ, పేరెంట్స్ కానీ మానసికంగా ఇబ్బంది పడుతున్నారో, డిప్రెషన్లోకి లోనవుతున్నారో,
ఆ హెల్ప్ లైన్ కి ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ కొంత 1000 మందికి పైగా మానసిక వైద్య నిపుణులు ఉంటారు, ఈరోజు సర్వీస్ ఇస్తున్నారు. సో అలా 1000కి పైగా మానసిక వైద్య నిపుణుల సహాయంతో ఈరోజు డిప్రెషన్ నుండి బయటికి తీసుకురావడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది, కిరణ్ హెల్ప్ లైన్ అని చెప్పేసి దాని గురించి మనం చర్చించుకున్నాం. సో అలా ఆత్మహత్య అనేది ఏ ప్రాంతానికైనా కూడా చాలా డేంజర్. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదని చెప్పేసి దీనిపైన ఆత్మహత్యల నివారణకు సంబంధించి ఒక అవగాహన తీసుకురావడానికి ప్రపంచంలో అందరికీ కూడా అవగాహన కోసము సెప్టెంబర్ 10ని ప్రతి సంవత్సరం ఆత్మహత్యల నివారణ దినోత్సవం జరుపుకుంటాం. వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే ఎవరు జరిపిస్తారు అండ్ ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటారు. థీమ్ ఒక నినాదం ఉంటుంది కదా, ఒక థీమ్ ఆధారంగానే మనం జరుపుకుంటాం. ఎందుకంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వర్కింగ్ టుగెదర్ టు ప్రివెంట్ సూసైడ్స్, కలిసి పనిచేద్దాం ఆత్మహత్యలు నివారించడానికి అన్నట్టు. వర్కింగ్ టుగెదర్ టు ప్రివెంట్ సూసైడ్స్ అని చెప్పేసి ఈ ఇయర్ థీమ్ గా ఇచ్చారు సెప్టెంబర్ 10th వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేకి. సో ఈ థీమ్ అనేది ఈ సంవత్సరం మాత్రం ఇచ్చింది కాదు, 2018 నుండి ఇదే థీమ్ కంటిన్యూ చేస్తున్నారు. 2018లో సెప్టెంబర్ 10th యొక్క థీమ్ ఇదే, 2019లో సెప్టెంబర్ 10th యొక్క థీమ్ ఇదే, 2020లో కూడా ఇదే. ఎందుకంటే ఇంతకు మించిన మంచి ఇన్ఫర్మేషన్ మెసేజ్ అనేది లేదు అని చెప్పేసి ఇదే కంటిన్యూ చేస్తుంది. అండ్ ఈ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేని ఎవరు జరిపిస్తారు అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ అనే సంస్థ ఎవరి ప్రోత్సాహంతో అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అండ్ గుర్తుంచుకోండి, వైద్య సంబంధిత ప్రాణాలకు సంబంధించిన అంశాలు కానివ్వండి, వ్యాధులకు సంబంధించి కానివ్వండి, ఆత్మహత్యలకు సంబంధించి కానివ్వండి, ఖచ్చితంగా WHO అనేది కీలక పాత్ర పోషిస్తుంది వాటిని నివారించడానికి. సో ఈరోజు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ అనే ఒక సంస్థ ఈ సెప్టెంబర్ 10ని ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా జరుపుతుంది. ఎవరి ప్రోత్సాహంతో అంటే WHO ప్రోత్సాహంతో 2003 నుండి ప్రారంభమైంది ఈ దినోత్సవం అనేది. ఫస్ట్ సూసైడ్ ప్రివెన్షన్ డే అనేది ఎప్పుడు అంటే సెప్టెంబర్ 10th 2003 నుండి మొదలైంది. ఈసారి మనకి సెప్టెంబర్ 10th ఇచ్చిన థీమ్ మనకి 2018 నుండి 2019, 2023 సంవత్సరాలు అదే థీమ్ కంటిన్యూ అవుతుంది. అది గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక సంస్థ ఉంటుంది, వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ అనే సంస్థ కూడా ఈ సంస్థలకి ప్రోత్సహిస్తుంది. వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ ఇది కూడా సూసైడ్ సంబంధించి కొన్ని కార్యకలాపాలను చేస్తుంది, ఎలా నివారించాలి అని చెప్పేసి. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో చూడండి, సెప్టెంబర్ 10th సంబంధించి 2 అంశాలు. అండ్ ఇంకొకటి, ఈరోజు మనకి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం. కర్ణాటక ఇటీవల మనం తరచూ కర్ణాటక సంబంధించి ఏదో ఒక అంశం చూస్తున్నాం. నిన్నటి క్లాస్లో కూడా చూసాం, వీర్ సావర్కర్ ఫ్లైఓవర్ అని చెప్పేసి. అండ్ గుర్తుంచుకోండి, చరిత్రలో కొంతమంది కీలకమైన వ్యక్తులను మనం ఈరోజు స్మరించుకుంటాం. చరిత్ర ఉన్నంత కాలం వారు మన మదిలో ఉండాలి, మనకు ఖచ్చితంగా గుర్తుండాలి, వారి జ్ఞాపకార్థం అని చెప్పేసి కొన్ని ప్రముఖ కట్టడాలకు కానివ్వండి, కొన్ని ప్రముఖ పనులకి కానివ్వండి, లేదా పథకాలకు కానివ్వండి, వారి యొక్క పేర్లను పెట్టుకుంటూ మనం గుర్తుంచుకుంటాం. సో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం, ఎందుకు కేంద్ర ప్రభుత్వం అంటున్నానంటే, కేంద్ర ప్రభుత్వం మన దేశంలో అధికారాల విభజన అనేది ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబడిన అధికారాలు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబడిన అధికారాలు, అలా సమాఖ్య విధాన లక్షణాలు మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రం యొక్క అధికారం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారం దేశమంతా ఉంటుంది. సో ఈ 2 అధికారాలు ఉన్నప్పుడు వీరి మధ్య ఘర్షణలు వస్తాయి. ఈ అంశం నాది, దీనిపైన నాకు అధికారం ఉందని చెప్పేసి ఖచ్చితంగా ఘర్షణలు వస్తాయి. అందుకే రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారు, అధికారాల విభజన చేశారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులను కేంద్ర జాబితా అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అధికారాన్ని రాష్ట్ర జాబితా అన్నారు, అండ్ ఇద్దరు కలిసి చేయాల్సిన ఉమ్మడి జాబితా అన్నారు. సో ఈ రకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన చాలా అంశాలు ఉంటాయి. అవేంటంటే ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను. ఒకటి ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్లకు సంబంధించి, పోర్టులకు సంబంధించి. అంతేందుకు ఇటీవల కాలంలో ఒక పోర్టు విషయంలో మీకు చెప్పాను, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టుగా నామకరణం చేసింది, పోర్ట్ ట్రస్ట్ గా కేంద్ర ప్రభుత్వం నామకరణం చేసింది అన్నాను. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ట్రస్ట్ మనకి కోల్కతాకు సంబంధించి. అప్పుడు కూడా మీకు చెప్పాను, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి గురించి, తన చరిత్ర ఏంటి, ఏ రకంగా జమ్మూ కాశ్మీర్లో తన ఉద్యమాలు చేశాడు, 1 నేషన్ 1 కాన్స్టిట్యూషన్ అన్నాడు, 1 నేషన్ 1 ఫ్లాగ్ అన్నాడు, ఒక దేశంలో 2 రాజ్యాంగాలు ఉండొద్దు, 2 జాతీయ జెండాలు ఉండొద్దని చెప్పారని చెప్పేసి. సో అలా కొన్ని నిర్మాణాలకు చరిత్రలో ఇంపార్టెంట్ పేరు పెడతారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఇంకొక అధికారం ఏంటంటే రైల్వేలకు సంబంధించి. అండ్ రైల్వేలకు సంబంధించి తరచూ మనం ఏదో ఒక అంశం చూస్తున్నాం, నిన్నటి క్లాస్లో కూడా చూసాం మనం, రియల్ మ్యాంగో అంటే ఏంటని చెప్పేసి. అండ్ రైల్వేకి సంబంధించి ఢిల్లీ మీరట్ సంబంధించి RRTS అని. అండ్ రానున్న రైల్వే ఎగ్జామ్లో ఖచ్చితంగా చూడండి,
రైల్వేలకు సంబంధించి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. గడిచిన 2 నెలల్లో దాదాపు 100కు పైగా రైల్వే ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాను. రోజు 2-3 ఇష్యూస్ రైల్వేలకు సంబంధించుతున్నాను. సో మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కనుక రాస్తే ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని కలెక్ట్ చేసుకోండి, ఒకసారి చూడండి. వీటి నుండే ఖచ్చితంగా 4 to 5 బిట్స్ పడతాయి. సో అదొకటి ఇంపార్టెంట్. ఈ రోజున ఒక రైల్వే స్టేషన్ కి సంబంధించి ఒక పేరు నామకరణం కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అండ్ గుర్తుంచుకోండి, రైల్వేలపై అధికారాలు అనేవి కేంద్ర ప్రభుత్వ జాబితాలో ఉంటాయి. అందుకే చూడండి, మన రాష్ట్రానికి రావాల్సిన రైల్వేలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ లో శాంక్షన్ ఎంత ఇస్తున్నారు, ఏ రకంగా మనకు రైల్వేలు ఇస్తున్నారని చెప్పేసి రాష్ట్రాలు మళ్ళీ విమర్శిస్తాయి, మాకేం రైలు ఇవ్వలేదు, కొత్త రైలు ప్రకటించలేదని. సో ఈ రోజు కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ గురించి కూడా రైల్వే సంబంధించి అంతకుముందు మీకు క్రితం ఒక క్లాస్ చెప్పాను. రైల్వే మ్యూజియం హుబ్లీలో ఏర్పడింది, ఇటీవల కాలంలో ఏర్పడింది. మనకు పీయూష్ గోయల్ గారు దాన్ని శంకుస్థాపన చేశారని చెప్పేసి. సో హుబ్లీ హిస్టారికల్ గా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఈ రోజు హుబ్లీలో ఉన్న ఒక రైల్వే స్టేషన్ పేరుని ఒక ఆధ్యాత్మిక గురువుని పేరు పెట్టారు కేంద్ర హోంశాఖ మంత్రి గారు. ఎందుకు హోంశాఖ మంత్రి అంటున్నానంటే, మన దేశం లోపల ఎలాంటి వాటికి సంబంధించి ముఖ్యంగా రైల్వే స్టేషన్ కానీ వీటికి సంబంధించి కానీ ఒక నామకరణాలు చేంజ్ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా గెజిట్లు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్నా, కొత్త రాష్ట్రాలకు పేర్లు సూచించాలన్నా పెట్టాలన్నా కూడా కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు వారికి సంబంధించి అధికారికంగా ఒక వివరణ ఇచ్చారు, ఒక నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా ఏంటంటే హుబ్లీ రైల్వే స్టేషన్ పేరు మారుస్తున్నారు. శ్రీ సిద్ధరూధ స్వామీజీ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది అంటారు, ఖచ్చితంగా అడుగుతారు. శ్రీ సిద్ధరూధ స్వామీజీ రైల్వే స్టేషన్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎక్కడ ఉంటుంది, ఏ రాష్ట్రంలో ఉంటుంది? సిద్ధరూధ స్వామీజీ ఎవరు అంటే హుబ్లీ ప్రాంతంలో చరిత్రలో చాలా కీలకమైన ఒక గురుజీ, ఆధ్యాత్మిక గురువు. హుబ్లీ ప్రాంతంలో చాలా మంది తనకు భక్తులు కూడా ఉంటారు. తన యొక్క జ్ఞాపకార్థం ఈరోజు హుబ్లీ రైల్వే స్టేషన్ పేరుని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతితో, అంటే అనుమతి అనకూడదు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభ్యర్థన రిక్వెస్ట్ పెట్టింది కేంద్ర ప్రభుత్వానికి, మా హుబ్లీ ప్రాంతంలో ఉన్న రైల్వే స్టేషన్ పేరును మార్చండి. ఆ హుబ్లీలో ప్రముఖ వ్యక్తి ఒకప్పుడు ఉండే చరిత్రలో సిద్ధరూధ స్వామీజీ గారు. సో ఆ రకంగా ఆ సిద్ధరూధ స్వామీజీ గారి పేరు చరిత్రలో ఎప్పుడు ఉండాలి, అక్కడ ఉండే రైల్వే స్టేషన్ పేరు తన పేరు పెట్టండి, ఆధ్యాత్మిక గురువు పేరు పెట్టండి అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో ఈ రోజున హుబ్లీ రైల్వే స్టేషన్ పేరు శ్రీ సిద్ధరూధ స్వామీజీ రైల్వే స్టేషన్ పేరుగా మార్చడం జరిగింది. ఇలాంటి బిట్స్ చూసుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా వస్తాయి. నేను మీకు చెప్పాను వీర్ సావర్కర్ ఫ్లైఓవర్ అని చెప్పేసి, సో అవి కానివ్వండి. సో అలాంటి అంశాలు ఎక్కడ ఉన్నా కూడా ప్రస్తుతం పేర్లు మార్చు. పోర్ట్ ట్రస్ట్, కోల్కతా పోర్ట్ ట్రస్ట్ పేరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని, అలా పేరు మార్పు ప్రక్రియలు జరుగుతున్నాయి, ఎలివేట్ చేస్తారు. వాటి గురించి చూడండి. రైల్వే స్టేషన్లు ఎక్కడ ఉన్నాయి, ఏమేమి అడుగుతారు కదా, అటువంటిప్పుడు ఇటీవల వార్తలు నిలిచిన వాటిపైన ఎక్కువ అడుగుతారు. సో హుబ్లీ హిస్టారికల్ సిటీ కర్ణాటక రాష్ట్రంలో, యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ నెక్స్ట్, ఇటీవల ఎంఎస్ఎంఈలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలు మనం తరచూ చూస్తున్నాం. ఈ లాక్డౌన్ కోవిడ్-19 కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులో భాగంగా 20 లక్షల కోట్ల ప్యాకేజీని రిలీజ్ చేసిందని మనం నేర్చుకున్నాం. అందులో భాగంగా అత్యధిక ప్రాధాన్యత ఎవరికి ఇచ్చింది అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి ఈరోజు దేశంలో అత్యంత ఉపాధిని కల్పిస్తున్నాయి. ఆల్మోస్ట్ పరిశ్రమల రంగంలో 80% ఎంఎస్ఎంఈలే ఉంటాయి, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు. సో వీటిని ఇటీవల కాలంలో సులభతరంగా అనుమతులు ఇవ్వాలి, వారిని గాడిన పెట్టాలని 3 లక్షల కోట్ల రూపాయలను వారికి రుణాలు ఇవ్వండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, ఎలాంటి కొలాటరల్ లేకుండా. సో ఈ రకంగా ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తరచూ ఏదో ఒక అంశంతో ముందుకొస్తుంది. సో ఉద్యమ్ పేరుగా ప్రస్తావించింది ఇటీవల కాలంలో ఎంఎస్ఎంఈలను. సో అలా ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఇటీవల నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ లో భాగంగా ఈ రోజున అరైజ్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. అరైజ్ సో అరైజ్ అనే ప్రోగ్రాము, దాని యొక్క యాక్రోనిమ్ ఏమంటారు, అప్లైడ్ రీసెర్చ్ ఇన్నోవేషన్ ఇన్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ స్టార్టప్స్. అరైజ్ యొక్క యాక్రోనిమ్ మళ్ళీ చూడండి, అప్లైడ్ రీసెర్చ్ ఇన్నోవేషన్ ఇన్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. ఎవరి కోసము? ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి ప్రోత్సాహం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రోజున నీతి ఆయోగ్ తీసుకొచ్చింది. సో నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ లో భాగంగా ఏ సంస్థలతో కొలాబరేట్ అవుతుంది, దీని యొక్క టేక్ ఓవర్ మొత్తం ఎవరు తీసుకుంటారంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అండ్ దీనిలో ఏ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా పనిచేస్తాయంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ మంత్రిత్వ శాఖ, అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో ఈ మంత్రిత్వ శాఖ పరిధిలో ఇవంతా కూడా అమలవుతాయి. ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పేసి 4 మంత్రిత్వ శాఖలు, ఇవన్నీ కూడా ఇస్రో
కింద ఈ సంస్థ అనేది పనిచేస్తుంది, అరైజ్ అనే ఒక ప్రోగ్రామ్. సో గుర్తుంచుకోండి, ఒక్కొక్క మంత్రి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి మనకు రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కి హర్దీప్ సింగ్ పూరి గారు ఉన్నారు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ అఫైర్స్ కి హర్షవర్ధన్ గారు ఉన్నారు. తరచూ మనం కరోనా పరిస్థితి కాలంలో చూస్తున్నాం. అండ్ ఇంకొక మంత్రిత్వ శాఖ మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు ఉన్నారు. సో ఈ రకంగా 4 మంత్రిత్వ శాఖలకు సంయుక్తంగా ఒక ప్రోగ్రామ్ అనేది వచ్చింది. ఇస్రో దీనికి సంబంధించి పర్యవేక్షణ చేస్తుంది. ఇటీవల నీతి ఆయోగ్ ప్రకటించిన అరైజ్ ప్రోగ్రామ్ యొక్క యాక్రోనిమ్ ఏంటి, ఎవరి కోసం ఉద్దేశించబడింది అంటే ఎంఎస్ఎంఈ స్టార్టప్ల కోసము. సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ దేశంలో దాదాపు 80% వీటిపైనే ఆధారపడి ఉన్నాయి. ఉపాధి అత్యధికంగా ఎంఎస్ఎంఈలే కల్పిస్తున్నాయి. సో అరైజ్ అటల్ న్యూ ఇండియా ఛాలెంజెస్ అనే పేరుతో రావడం జరిగింది. సో దీని యొక్క యాక్రోనిమ్ కూడా చూడండి. అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మధ్యప్రదేశ్ ఇటీవల తరచూ మనం ఏదో ఒక అంశంతో మధ్యప్రదేశ్లో చూస్తున్నాం. చాలా అంశాలని అవన్నీ ఇప్పుడు రివైజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇటీవల దీన్ దయాల్ అంత్యోదయ రసోయ్ యోజన. సో దీన్ దయాల్ అంత్యోదయ రసోయ్ యోజన అని గుర్తుంచుకోండి. దీన్ దయాల్ పేరు ఎక్కడ వచ్చినా కూడా అది బీజేపీ ప్రభుత్వం రూలింగ్ లో ఉంది అన్నట్టు గుర్తుంచుకోండి. సో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి ఎలాంటి పథకాలు ఏమైనా కూడా దీన్ దయాల్ కానివ్వండి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు వస్తారు. సో దీన్ దయాల్ అంటే ఏంటంటే తన యొక్క ఐడియాలజీ ఆధారంగానే ఈరోజు బీజేపీ పార్టీ ఉంది. సో దీన్ దయాల్ గారి పేరు మీదట వచ్చింది. మధ్యప్రదేశ్లో ఎవరు రూలింగ్ లో ఉన్నారు, బీజేపీ పార్టీ ఉంది, శివరాజ్ సింగ్ చౌహాన్ గారి ప్రభుత్వం ఉంది. సో ఈ రోజున అండర్ ప్రివిలేజ్డ్ పర్సన్స్, అండర్ ప్రివిలేజ్ అంటే పేదరికంతో మగ్గుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో చాలా మంది చూడండి, ఈ రోజున కరోనా బారిన పడి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పేదరికంతో ఇబ్బంది పడుతున్నారు. సో పేదరికంలో ప్రభావితం అవుతున్నారు. సో ఇలాంటి పేదరికానికి సంబంధించి ఇప్పటి వరకు నార్మల్ గా మిడిల్ క్లాస్ లో బతికిన వాళ్ళు కూడా ఈరోజు పేదరికంలోకి వచ్చారు. అందుకే ఇటీవల కాలం మనం రిపోర్ట్ చూస్తాం, చాలా మంది ప్రపంచంలో పేదలుగా మారిపోతున్నారు బికాస్ ఆఫ్ కరోనా. ఎందుకంటే లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది, కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, ఆదాయ వనరులు లేకుండా ప్రతి ఒక్కరు బ్రతకడమే కష్టమవుతుందని చూస్తున్నాం. సో ఈ రోజున మనకి మధ్యప్రదేశ్లోని పేద వర్గాన్ని లేదా ఎవరైతే ఆకలికి అలమటిస్తున్నారో వారిని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము దీన్ దయాల్ అంత్యోదయ రసోయ్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా 10 రూపీస్కి మీల్స్ ఇస్తారు. మీల్స్ అంతకుముందు ఇది 2017లోనే ప్రారంభమైన పథకం. కాకపోతే ఏంటంటే మధ్యలో కొంతకాలం ఆపేశారు. ఎందుకంటే ఓకే రాష్ట్రంలో అంత పెద్దగా దీని అవసరం లేదనుకున్నారు, కానీ ఇప్పుడు అత్యంత అవసరం. ఎందుకంటే చాలా మంది ఆకలి చావులు చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో అంతకుముందు 5 రూపీస్కి ఫుల్ మీల్స్ అనేది ఇచ్చేవారు, అంటే భోజనం ఇచ్చేవారు. సో ఎవరైతే ఉంటారో పేద వర్గానికి సంబంధించిన ప్రజలు, సో 5 రూపాయలు కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేస్తారు అక్కడక్కడ ఒక్కొక్కటి. సో ఆ సెంటర్కి వెళ్తారు, 5 రూపీస్ పే చేస్తారు, ఒక ప్లేట్ తీసేసుకొని తింటారు అన్నట్టు. ఈరోజు దాని యొక్క రేట్ని 10 రూపీస్కి పెంచారు. సో ఇందులో భాగంగా వారికి కావాల్సిన పౌష్టికాహారం ఇస్తారు. సో పౌష్టికాహారం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అమలవుతుంది. అండ్ దాంతోపాటు ఈరోజు పేదలకు ఇచ్చే సంక్షేమ పథకం కూడా రీచ్ అవుతుంది. అండ్ ఇందులో భాగంగా ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ ప్రోగ్రామ్ ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ లో భాగంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా ఈ రోజున మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలను ఆదుకోవాలి, ఆకలి కేకలు ఉండకూడదు. సో రైట్ టు లైఫ్ మరియు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశంతో వారందరికీ కూడా 10 రూపాయలకు భోజన పథకం సింపుల్ చెప్పాలంటే అమలు చేస్తూ వార్తలు నిలిచింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్ సంబంధించి అన్ని పథకాలు ఇటీవల కాలంలో జరిగినాయని కూడా ఒక దగ్గర చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి నాగాలాండ్కి సంబంధించిన అంశం. ఇటీవల నాగాలాండ్ సంబంధించి చాలా వివాదాలు, ముఖ్యంగా రక్షణ పరమైన సమస్యలు ఉన్నాయి. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం నాగాలాండ్ కల్లోలిత ప్రాంతంగా గుర్తించింది, మనం చూసాము. సో ఏ రకంగా గవర్నర్కి అధికారాలు ఉంటాయి, గవర్నర్ లేక ఏ రకంగా రాశారని చెప్పేసి. అండ్ గ్రేటర్ నాగోలిన్ ప్రాంతానికి సంబంధించి ఇటీవల ఒక లేఖ బయటికి వచ్చింది, దాని గురించి మనం చర్చించుకున్నాము. సో గవర్నర్కి ముఖ్యమంత్రికి మధ్యలో జరుగుతున్న సంభాషణలు ఏంటి, ఏ రకంగా గవర్నర్కి ప్రత్యేక అధికారాలు ఇచ్చారో అవి చూసాము. అండ్ ఇటీవల నాగాలాండ్లో కుక్క మాంసాన్ని కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం కుక్క మాంసాన్ని నిషేధించింది అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. సో అలాంటి నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే, ఈరోజు నాగాలాండ్ రాష్ట్ర ప్రజల కోసము టెలిమెడిసిన్ కార్యక్రమాన్ని ప్రకటించింది. టెలిమెడిసిన్ అండ్ ఇటీవల కాలంలో అన్ని కూడా ఈ ఆఫీసు,
ఈ మెడిసిన్ లేదా ఈ సంజీవని కార్యక్రమం చూడండి, ఇటీవల దేశమంతా కూడా ఈ సంజీవనికి విపరీతమైన డిమాండ్ వచ్చింది. 3 లక్షలకు పైగా ఈ సంజీవని ద్వారా వైద్య సహాయాన్ని కోరుకున్న వారు పెరిగారు అని చెప్పేసి 3 లక్షల మంది ఈరోజు ఈ సంజీవని కింద రికార్డ్ అయ్యారని చెప్పాను. సో అలా తమిళనాడులో అత్యధికంగా ఈ టెలిమెడిసిన్ సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. సో ఈ రోజున ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్లో కూడా టెలిమెడిసిన్ అంటే ఏంటంటే ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల కాలంలో డాక్టర్స్ కూడా అవైలబుల్ లేరు. ఎందుకంటే ఎవరికి ఏ పేషెంట్ అని చాలా హాస్పిటల్స్ కూడా మూతపడ్డాయి. హాస్పిటల్స్ పైన కూడా ప్రభావితం అవుతుంది. కేవలం ప్రభుత్వ రంగంలో ఉన్న హాస్పిటల్స్ కానివ్వండి, కోవిడ్ హాస్పిటల్ మాత్రమే ఉన్నాయి. మిగతా ఎలాంటి చిన్న వ్యాధులు వచ్చినా కూడా చాలా మంది హాస్పిటల్కి పోవడానికి విముఖత చూపిస్తున్నారు, పోవట్లేదు. ఎందుకు అంటే అక్కడికి పోతే ఏం టెస్టులు అంటారు, అక్కడ ఎవరు ఉన్నారు, ఎవరు మనకు కమ్యూనికేట్ అవుతుందో డిసీజ్ అని చెప్పేసి, కాంటాక్ట్ అవుతుందని చెప్పేసి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ మెడిసిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా ఆన్లైన్ ఎడ్యుకేషన్ లాగానే ఈరోజు ఆన్లైన్ మెడిసిన్ అంటే ఎవరికైతే వైద్య సహాయం కావాలో వారు ఒక డాక్టర్ సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించిందని ఒక నెంబర్ ఇస్తుంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే సంబంధిత డాక్టర్ మనకి ఏమేమి ఉన్నాయి, ఏ రకంగా మన లక్షణాలు ఏంటి అని డయాగ్నోసిస్ ఆధారంగా మనకి మెడిసిన్ అనేది చెప్తారు. సో ఈ రకంగా మొబైల్ ఫోన్ ద్వారా లేదా ఆన్లైన్ విధానంలో మెడిసిన్ అనేది జరుగుతుంది. సో ఈ రోజున నాగాలాండ్ ప్రభుత్వం సో ఇటీవల నాగా టెలిహెల్త్ అనే పేరుతో నాగా టెలిహెల్త్ అని చెప్పేసి ఈ టెలిమెడిసిన్ కార్యక్రమం తీసుకొచ్చింది. అలా ఈశాన్య రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రం అనుకోండి ఈ రోజున ఈ మెడిసిన్ కార్యక్రమంతో నాగాలాండ్ రాష్ట్రం ముందుకొచ్చింది. సో నెఫ్యూ రియో గారు కానివ్వండి, ఆర్ఎన్ రవి గారు గవర్నర్ కానివ్వండి, ఈరోజు నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వము టెలిమెడిసిన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అలా బ్రింగింగ్ హెల్త్ అండ్ వెల్నెస్ క్లోజర్ టు ద కమ్యూనిటీ. రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సదుపాయాలను మరింత చేరువ చేయాలి, ఎవరైతే ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడికే మన వైద్య సదుపాయాలు ఇవ్వాలి ఫోన్ల ద్వారా అని చెప్పేసి టెలిమెడిసిన్ కార్యక్రమం చేపట్టింది. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే నాగా టెలిహెల్త్. ఎవరి ప్రోత్సాహంతో అంటే నిష్ఠా అనే సంస్థ, NISHTA నిష్ఠా అనే సంస్థ మరియు USAID యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, USAID యునైటెడ్ స్టేట్స్ ఆర్ US ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. నిష్ఠా మరియు USAID ప్రోత్సాహంతో నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వము నాగా టెలిహెల్త్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తలో నిలిచిన ఒక రిపోర్ట్, ఒక నివేదిక జీవరాశులకు సంబంధించి అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల ఒక రిపోర్ట్ పేరు ఏంటంటే లివింగ్ ప్లానెట్ రిపోర్ట్, లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ 2020 అనే పేరుతో ఒక నివేదిక వార్తలు నిలిచింది. ఎవరు విడుదల చేశారంటే WWF సంస్థ. అండ్ గుర్తుంచుకోండి, ఎక్కడెక్కడైతే WWF అనే పేరు వస్తుందో, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఏదైతే వస్తుందో అది కేవలం ఎక్స్క్లూజివ్గా జీవరాశులకు సంబంధించిన అంశాలకు సంబంధించిన గుర్తుంచుకోండి. జీవరాశులు సో జంతువులకు సంబంధించి కానివ్వండి, వన్యప్రాణులకు సంబంధించి కానివ్వండి, అలా జీవరాశులకు సంబంధించి ఏమైనా కార్యక్రమం కానీ వార్తలు నిలిచిన అటువంటి అంశాల్లో జంతువులకు సంబంధించి WWF అనే సంస్థ ఎక్కడున్నా గుర్తుంచుకోండి. సో అలా WWF వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనే సంస్థ ఇటీవల జీవరాశులకు సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చింది, లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అని చెప్పేసి. ఆ నివేదికలో ఏం చెప్పింది అంటే గడిచిన 1970 నుండి 2016 వరకు ప్రపంచంలో గ్లోబల్ రిలేటెడ్ ఇష్యూ, ప్రపంచంలో జీవరాశుల సంఖ్య, అందులోనూ ముఖ్యంగా వర్టిబ్రేట్ అంటే మనకు వెన్నెముక గల జీవులు అన్నట్టు. వర్టిబ్రేట్ యొక్క జనాభా 68%కి తగ్గిందంట. సో అంటే జీవరాశుల యొక్క సంఖ్య అనేది తగ్గుతోంది. అందులోనూ వర్టిబ్రేట్స్ యొక్క సంఖ్య 68% పడిపోయింది. ఎప్పటి నుండి ఎప్పటికీ 1970 నుండి 2016 సంవత్సరం వరకు, అంటే 4 సంవత్సరాల కిందదే ఈ రిపోర్ట్, కానీ ఇటీవల కొత్తగా మనకి వార్తల్లో వచ్చింది. అలా 2020 లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ 2020 అనే అంశంతో విడుదల చేయడం జరిగింది. అలా వర్టిబ్రేట్స్ యొక్క జనాభా అనేది తగ్గిపోతుంది, ఆల్మోస్ట్ 68%కి పడిపోయింది 1970 నుండి 2016 వరకు అని చెప్పడం జరిగింది. అండ్ ఫ్రెష్ వాటర్ స్పీసీస్, ఫ్రెష్ వాటర్ అంటే మంచినీటిలో ఉండే జీవజాతులు, అలా ఫిషెస్ కానివ్వండి, షార్క్ కానివ్వండి, అలా ఫ్రెష్ వాటర్లో ఉండే జీవజాతులు ఆల్మోస్ట్ 84%కి డిక్రీజ్ అయినాయి అంట. సో 84% పడిపోయినాయి అని చెప్పేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అండ్ ఈ జీవజాతులకు సంబంధించి ఎందుకు మరి వీటి జనాభా అనేది అంతరించిపోతుంది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వాటి యొక్క హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ కానివ్వండి, హ్యాబిటాట్ లాస్ కానివ్వండి, క్లైమేట్ చేంజ్ మరియు గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్, మానవ ప్రమేయ కార్యక్రమాల ద్వారానే వీటి యొక్క జనాభా తగ్గిపోతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి,
మానవ ప్రమేయం అనేది జీవరాశుల విషయంలో ఇన్వాల్వ్ అయ్యాడు అంటే ఆటోమేటిక్గా వాటికి సంబంధించి మానవుడు తన స్వప్రయోజనాల కోసము, ఆర్థిక రంగం కోసం కానివ్వండి, ఆర్థిక పరమైన వృద్ధి కోసం కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, రైల్వే ట్రాక్స్ వేయడం కానివ్వండి, ప్రాజెక్టులు నిర్మించడం కానివ్వండి, లేదా కాలుష్య వాతావరణం ఆధారంగా ఈరోజు కలుషితమైన గాలి ద్వారా కూడా జీవరాశులు అంతరించిపోతున్నాయి. అలా ఈరోజు జీవరాశులు అంతరించిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అలా హ్యాబిటాట్ లాస్ కానివ్వండి, పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, వాటి యొక్క నివాసిత ప్రాంతాలు ఏవైతే అవన్నీ కూడా ఈరోజు కనబడకుండా పోవడం, అలా మానవుని యొక్క స్వప్రయోజనాల కోసం ఇవన్నీ కూడా లాస్ అవుతున్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చింది. WWF సంస్థ రిలీజ్ చేసింది, మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా వర్టిబ్రేట్స్ యొక్క జనాభా 1970 నుండి 2016 వరకు ఆల్మోస్ట్ 68% పడిపోయింది. అండ్ ఫ్రెష్ వాటర్ స్పీసీస్ యొక్క జనాభా అనేది ఆల్మోస్ట్ ఈరోజు 84% పడిపోయింది. కారణాలు ఇవ్వడం జరిగింది. అలా ఈ రిపోర్ట్ పేరు గుర్తుంచుకోండి. ఎవరు రిలీజ్ చేశారంటే WWF. ఎక్కడ ఉన్నా కూడా జీవరాశులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్, ఇటీవల ఒక ఒప్పందము రెండు దేశాల మధ్యలో, ఇండియా అండ్ జపాన్ సంబంధించి ఇటీవల కాలం మనం షింజో అబే గారి గురించి చర్చించుకుంటున్నాం. అండ్ గుర్తుంచుకోండి, భారత్కి జపాన్కి మధ్యలో సత్సంబంధాలు ఎప్పటికీ కూడా కొనసాగుతున్నాయంటే షింజో అబే గారి యొక్క కారణం. సో ఎందుకంటే షింజో అబే గారికి భారతదేశానికి మంచి సంబంధాలు, జపాన్కి భారత్కి మంచి సంబంధాలు ఎప్పుడు కూడా. సో ఇటీవల వీరి రెండు దేశాల మధ్యలో కూడా ఒప్పందం ఏంటంటే ఇండో పసిఫిక్ రీజన్ ప్రాంతాలకు సంబంధించి శాంతి ఒప్పందం జరిగింది. శాంతి ఒప్పందం. సో ఒక పీస్ అకార్డ్ అనేది రెండు దేశాల మధ్యలో జరిగింది. అలా ఇటీవల టెలిఫోన్ సంభాషణ ఆధారంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరియు షింజో అబే జపాన్ ప్రధాని గారికి మధ్యలో జరిగిన సంభాషణ ఆధారంగా ఒక శాంతి ఒప్పందానికి ఈ రెండు దేశాల మధ్యలో కూడా ఇండో పసిఫిక్ రీజియన్ ప్రాంతాల్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ట్రేడ్ రిలేటెడ్ ఒప్పందాలు అవన్నీ కూడా కుదుర్చుకున్నట్టుగా ఒకటి వార్తలో నిలిచిన అంశం. సో ఇటీవల ఏ రెండు దేశాల మధ్యలో ఒక సంబంధాల విషయంలో వార్తలు నిలిచింది అంటే జపాన్, భారత్. అందులోనూ దేశాధినేతలు ఎవరైతే ఉన్నారో జపాన్కి ఇండియాకి మధ్యలో ప్రధానులు నరేంద్ర మోడీ గారు మరియు షింజో అబే గారి మధ్యలో జరిగిన సంభాషణ. అలా ఇండో పసిఫిక్ రీజన్ ఈరోజు ఏదైతే ఉంటుందో ఈ పసిఫిక్ ప్రాంతాలన్నింటినీ కూడా ముఖ్యంగా ఈ దేశాల్లో ఉండే మధ్యలో వాణిజ్య సంబంధాలు అనేటికి భారతదేశం చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో అలా ఈ ఇండో పసిఫిక్, ఈ ప్రాంతం మొత్తానికి కూడా ఇండో పసిఫిక్ గా ప్రపంచం వ్యవహరించాలని మనం కూడా కోరుకుంటాం, ఎందుకంటే ఇండియా పేరుతో. సో ఈ రోజు ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఏ దేశాల మధ్యలో ఒప్పందం జరిగిందంటే జపాన్కి ఇండియాకి మధ్యలో. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో తరచూ జపాన్లో ఈ ప్రాంతంలో ఎక్కువగా టైఫూన్స్ కానివ్వండి, అలాంటి తుఫానుకు సంబంధించిన అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. సో దానికి సంబంధించి అంత పెద్దగా మనకి ఏం ఇంపార్టెన్స్ లేదు. అండ్ ఇంకొక అంశం ఈరోజు ఒప్పందం, ఇండియా, ఫ్రాన్స్ అండ్ ఆస్ట్రేలియా మూడు దేశాల మధ్యలో కూడా ఫారెన్ సెక్రటరీల మధ్యలో ఇటీవల ఒక సమావేశం జరిగింది, వర్చువల్ సమావేశం. మూడు దేశాల మధ్యలో ఫారెన్ సెక్రటరీ, ఎందుకంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క చీఫ్ సెక్రటరీ ఉంటారు. సో అలా సెక్రటరీస్ అనేవారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉన్నట్టు ఈరోజు విదేశీ ఒప్పందాల విషయంలో ఫారెన్ సెక్రటరీస్ ఇంపార్టెంట్. సో అలా ఇండియా ఫారెన్ సెక్రటరీ ఈరోజు హర్షవర్ధన్ గారు భారతదేశం తరపున వర్చువల్ గా ఈ మీటింగ్ లో అటెండ్ అవ్వడం జరిగింది. అలా ఇండియా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా మూడు దేశాల మధ్యలో కూడా కొన్ని కీలకమైన వాణిజ్య సంబంధ ఒప్పందాల విషయంలో అవగాహన కుదిరింది. అండ్ ఈ మూడు దేశాల్లో కూడా మనకి ముఖ్యంగా పసిఫిక్ రీజన్ ప్రాంతాల గురించి కూడా కొన్ని ఒప్పందాలు జరిగినాయి, ఇండో పసిఫిక్ ప్రాంతాలకు సంబంధించి. ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ కోవిడ్-19 పరిస్థితుల కాలంలో ప్రస్తుతం ఈ మూడు దేశాలు ఏ రకంగా ముందున్నాయి, ఏ రకంగా పోరాడుతున్నాయి కోవిడ్-19 సంబంధించి ఆర్థిక పరమైన సంబంధాల విషయంలో, అవన్నీ కూడా మూడు దేశాల మధ్యలో ఇటీవల ఒక ప్రస్తావనకు వచ్చింది. సో అలా ఫారెన్ సెక్రటరీ సమ్మిట్ అనేది ఇటీవల మూడు దేశాల మధ్య జరిగింది. అండ్ ఇంకొక అంశం ఇక్కడ లింక్ చేసుకోండి, ఇటీవల రఫేల్ యుద్ధ విమానం తరచూ మనం చూస్తున్నాం. రఫేల్ ని సైన్యంలో చేర్చినట్టుగా భారత ప్రభుత్వం డిక్లేర్ చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆర్మీలో ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ క్యాంప్ అంబాలా ప్రాంతం, అంబాలా ఎక్కడుంది, హర్యానా, అంబాలాలో భారత సైన్యంలోకి ఈరోజు రఫేల్ అధికారికంగా ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పేసి ఒక అంశం వచ్చింది. మనం క్రితం చూసాము రఫేల్ యుద్ధ విమానాన్ని మనకు ఫ్రాన్స్ ప్రభుత్వం సరఫరా చేసింది, దసో కంపెనీ అని చెప్పేసి. సో అలా మొదటి విడతగా 5 రఫేల్ యుద్ధ విమానాలు మన భారతదేశానికి వచ్చినాయి, కరెక్ట్ టైంలో రీచ్ అయినాయి. ఎందుకంటే ప్రస్తుతం చైనాతో మనకు ఘర్షణ వాతావరణం ఉంది కాబట్టి ఆ ఘర్షణ వాతావరణ పరిస్థితిలో ఈ రఫేల్ యుద్ధ విమానాలు అనేవి చాలా అత్యాధునికవంతమైన సౌకర్యాలు కలిగి ఉంటుంది, యుద్ధంలో చాలా చాకచక్యంగా పనిచేస్తాయి. సో ఈ రోజు రఫేల్ యుద్ధ విమానాలు భారతదేశానికి ఒక ఎక్స్ట్రా అసెట్. సో రఫేల్ యుద్ధ విమానాలు సప్లై చేసింది కూడా ఫ్రాన్స్ దేశమే. ఇటీవల గురువారం రోజున సెప్టెంబర్ 10 రోజున భారత ప్రభుత్వం రక్షణ శాఖ మంత్రి అధికారికంగా సైన్యంలోకి
రఫేల్ని అధికారికంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒకటి కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అంబాలా కేంద్రంగా ఈ కార్యక్రమం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు సో యుద్ధ విమానం గురించి చర్చించుకున్నాం కాబట్టి ఒక పర్సన్ కూడా కీలకం. కల్పనా చావ్లా గారు భారతీయ అమెరికన్ వ్యోమగామి. సో మనం చూసాం కల్పనా చావ్లా గారి చరిత్ర మనం చూసాం. అంతకుముందు కొన్ని అనుకోని కారణాల ద్వారా ఒక వ్యోమగామి ఏదైతే ఉంటుందో తిరుగు ప్రయాణంలో చనిపోవడం జరిగింది. సో కల్పనా చావ్లా గారి నేమ్తో ఈరోజు ఎస్ఎస్ కల్పనా చావ్లా అని చెప్పేసి ఒక వాణిజ్య వ్యోమగామి, ఒక అమెరికాలోని ఒక వాణిజ్య సంస్థ ఉంది, అంతరిక్ష వాణిజ్య సంస్థ. సో రోజెస్ సంబంధించి ఈరోజు ప్రైవేటీకరణ విషయంలో అమెరికా ముందుంది. అందుకే మనం ఇటీవల కాలం తరచూ ఇన్స్పేస్ లాంటి సంస్థలు చూసాం. సో ప్రైవేటీకరణ విషయంలో అమెరికా ఈరోజు రోదసి ప్రయోగాలు కానివ్వండి, వ్యోమగామికి సంబంధించిన ప్రయోగాలు కానివ్వండి ముందుంది. సో అలా అమెరికాకు సంబంధించిన ఒక అంతర్జాతీయ ప్రైవేట్ వాణిజ్య సంస్థ, అంతరిక్ష వాణిజ్య సంస్థ ఒక వ్యోమ నౌకకి ఈరోజు కల్పనా చావ్లా గారి పేరు పెడుతున్నట్టుగా ప్రకటించడం జరిగింది. సో అమెరికాలో ఒక వ్యోమగామికి ఈ రోజున కల్పనా చావ్లా గారి పేరును నామకరణం చేస్తున్నామని చెప్పేసి ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఈరోజు ప్రకటించింది. అలా కల్పనా చావ్లా గారి పేరు కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. అండ్ ఇంతకుముందు కల్పనా చావ్లా గురించి చెప్పాను కదా, ఆ సంస్థ పేరు ఏంటంటే నార్థోప్ గ్రూమెన్ అనే కంపెనీ. నార్థోప్ గ్రూమెన్ అనే ఒక సంస్థ, ప్రైవేట్ సంస్థ, అంతరిక్ష రంగానికి సంబంధించిన సంస్థ ఈరోజు ఒక వ్యోమ నౌకకి కల్పనా చావ్లా గారి పేరు పెడుతున్నట్టుగా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఏపీకి సంబంధించిన అంశం ఏంటంటే ఈరోజు ఒక కార్యక్రమం ప్రారంభమవుతుంది, ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించబోతోంది. వైఎస్ఆర్ ఆసరా అనే కార్యక్రమం ఇటీవల వార్తలు నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రభుత్వం ఈ రోజునే ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8.7 లక్షల మంది స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించి 87 లక్షల మందిని టార్గెట్ చేస్తూ అక్క చెల్లెలు అంటే ముఖ్యంగా మహిళల కోసం ప్రోత్సహించే ఒక పథకం. సో అలా వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, తరచు మనం చూస్తున్నాం ఏదో ఒక పథకము. సో అలా అక్క చెల్లెలకు సంబంధించి ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా దాదాపు 27,000 కోట్లు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది. అందులో తొలి విడతగా ఈ రోజు 6,792 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేస్తూ అధికారికంగా వైఎస్ఆర్ ఆసరా అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పరేష్ రావల్. సో బాలీవుడ్ నటుడు, విలక్షణ నటుడు, బాలీవుడ్ నటుడు, ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తి. మోస్ట్ ఇంపార్టెంట్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చీఫ్ గా ఇటీవల నియమితులైనట్టు వార్తలు నిలిచారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, అందులో భాగంగా తనని ఎవరు నియమించారంటే భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా అధికారికంగా నియమించడం జరిగింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి ఎవరు, చీఫ్ ఎవరు నియమితులయ్యారంటే పరేష్ రావల్ గారు. తాను 2014లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా పొందడం జరిగింది. సివిలియన్ అవార్డు పద్మశ్రీ 2014లో పొందారు. అండ్ 1994 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, బెస్ట్ సపోర్టింగ్ రోల్కి గాను ఒక ఉత్తమ నటుడిగా కూడా పురస్కారాన్ని పొందారు. పరేష్ రావల్ గారు మీరు చాలా సినిమాలు చూస్తుంటారు, తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు కూడా చాలా కనబడతారు. తెలుగు సినిమా చూస్తూ మనం పాత సినిమాలు క్షణక్షణం కానివ్వండి, గోవింద లాంటి సినిమాలు కానివ్వండి, చాలా వరకు తనకంటూ ఒక విలక్షణమైన నటన అనేది ఉంది. ఆ అంశాల ఆధారంగా చాలా మంది తెలిసి ఉంటారు. ఈరోజు పరేష్ రావల్ గారు వార్తలో నిలిచిన వ్యక్తి. మోస్ట్ ఇంపార్టెంట్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సంస్థకి చీఫ్ గా నియమితులు అవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, తన గురించి రావచ్చు. అండ్ నెక్స్ట్ పూనం ఖాత్రి గారు. ఇటీవల పూనం ఖాత్రి గారు వార్తలు నిలిచారు. ఎందుకంటే 2019కి సంబంధించి జరిగిన వరల్డ్ వుషు ఛాంపియన్షిప్. వుషు అనేది చైనీస్ వర్డ్. వుషు అంటే సింపుల్ మార్షల్ ఆర్ట్స్ సంబంధించింది. సో మార్షల్ ఆర్ట్ అంటే కరాటే లాంటివి. సో అలా మార్షల్ ఆర్ట్కి సంబంధించిన ఒక క్రీడ. అలా వరల్డ్ వుషు టోర్నమెంట్ 2019లో షాంఘై వేదికగా జరిగింది. షాంఘై అంటే చైనాలో జరుగుతుంది. సో అలా ఈ 2019లో తాను సాధించిన పురస్కారం ఏంటంటే సిల్వర్ మెడల్ గెలుచుకుంది. కానీ ఇటీవల ఈ సంస్థ ఏం చెప్పిందంటే గోల్డ్ మెడల్ గా దాన్ని చేస్తున్నట్టుగా, సో గోల్డ్ పురస్కారంగా మారుతున్నట్టుగా వార్తలు తెలిసారు. ఇప్పటి వరకు వరల్డ్ వుషు టోర్నమెంట్ లో భారతదేశానికి సంబంధించిన 3 వ్యక్తులు, తనతో కలుపుకుంటే 3 వ్యక్తులు మాత్రమే ఈ రోజున గోల్డ్ పురస్కారం, సో గోల్డ్ మెడల్ సాధించారు. ఒకరు 2017 పూజా
పూజా పాండే కూడా వరల్డ్ విషు టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తర్వాత ఇతను 2017లో, అండ్ నెక్స్ట్ 2019లో ప్రవీణ్ కుమార్ తను కూడా వరల్డ్ విషు టోర్నమెంట్లో గోల్డ్ సాధించారు. ఇటీవల 2019లో జరిగిన క్రీడకు గాను తను గెలుచుకున్న సిల్వర్ మెడల్ ఏదైతే ఉంటుందో దాన్ని గోల్డ్ గా అప్గ్రేడ్ చేస్తూ ఈ సంస్థ ప్రకటించింది. అలా ఈ రోజున గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తిగా పూనం కాత్రి గారు కూడా వార్తల్లో నిలిచిన వ్యక్తిగా ఇటీవల మనం చూసాము. సో అలా పూనం కాత్రి ఇటీవల వార్తలు నిలిచారు. ఏ క్రీడకు సంబంధించి అంటే వుషు టోర్నమెంట్, అంటే అది ఒక మార్షల్ ఆర్ట్స్, చైనీస్ వర్డ్ అది. సో అలా చైనీస్ క్రీడకు సంబంధించి వరల్డ్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన 3వ భారతీయ క్రీడాకారిణిగా ఇటీవల వార్తలు నిలిచారు. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ రోజు వార్తలు నిలిచిన వ్యక్తులు. సో మిస్లీనియస్ అంశాలు ఏమైనా వార్తలు నిలిచిన ఏమైనా మిస్ అయినట్టుంటే మాత్రం రేపటి క్లాస్లో మనం యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.